హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మొన్న వర్షం పడ్డది కదా, ఆ రోజు వచ్చిన వర్షానికి కార్లు అయితే పెంట పెంట అయిపోయాయి. వాటిని కడగడానికి చేసే యుద్ధము మామూలుగా లేదు నాదైతే. ఒకసారి నీళ్లు కొట్టాలి, తర్వాత సబ్బు పెట్టాలి, తర్వాత స్పాంజ్ తీసుకొని మొత్తం కడగాలి, తర్వాత మళ్ళీ వాటర్ కొట్టాలి, అప్పుడు శుభ్రంగా అవుతుంది కారు. మళ్ళీ తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటే సరిపోద్ది. ఆ కారు ఏమో దయ్యంలాగుంది, కడగడానికి 1 గంట పట్టేది. దాదాపు 1 గంట పడుతుంది బయట తిరగడానికి మాత్రమే. ఇంకా లోనికి వెళ్ళామా, లోన 1 అరగంట పడుతుంది, లోపలైతే 1 అర్ధ గంట పట్టేస్తుంది శుభ్రం చేయడానికి. అంత పెద్దది కారు అది. ఏం చేద్దాం, తప్పదు. మన కారు శుభ్రంగా కడుక్కోవాలి, శుభ్రంగా ఉండాలి. కారు శుభ్రంగా ఉంటే నీట్గా కనిపిస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అందుకని వర్షం వస్తే డ్రైవర్లకి చుక్కలు కనిపిస్తాయి కార్లు కడగడానికి. నాకైతే పెద్దగా ఏం లేవనుకో, 2 కార్లు నావి, 2 కార్లు కడిగితే సరిపోద్ది. దానికోసం పెద్ద యుద్ధం చేయాలి, 3వ ప్రపంచ యుద్ధం చేసినంత ఫీలింగ్ వస్తుంది. ఆ కార్లు 2 కడిగే సమయానికి యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఉంటుంది. కార్లు కడిగిన తర్వాత యుద్ధం అయిపోయింది అన్నట్టు ఉంటుంది. అది పరిస్థితి. మామూలుగా అయితే 4 గంటలకు, ఉదయం 4 గంటలకు లేచి బ్రష్ చేసి బయటకు వచ్చి కార్లు 2 కడిగేసి వెళ్ళి స్నానం చేసి అప్పుడు డ్యూటీకి బయలుదేరుతాం. ఇప్పుడు రంజాన్ కాబట్టి నైట్ అంతా పడుకోము. ఇక పొద్దున్నే వస్తాము, 5 గంటలకు వచ్చి 5:30కి వచ్చి పడుకుంటే 9కి లేచి అప్పుడు కార్లు కడగడం మొదలు పెట్టాలి. అంతే. ఇది నాది, ఇది అయితే నేను డ్రైవ్ చేసుకునే కారు. ఇది మన ఇంటి దగ్గర అయితే దాదాపు 3 కోట్లు అవుతుంది అన్నమాట. ఈ కారు మన ఇంటి దగ్గర అయితే 3 కోట్లు అవుతుంది. అది స్పెషల్గా ఆర్డర్ ఇచ్చుకుంటే వస్తుంది అన్నమాట. జీప్ ఇది, నిసాన్ పెట్రోల్ జీపు. అది మన సల్మాన్ ఖాన్ దగ్గర ఉంది కదా, రీసెంట్గా ఆయన ఆర్డర్ చేసుకున్నారు బుల్లెట్ ప్రూఫ్ తోటి. అలాంటిదే, కాకపోతే ఇది బుల్లెట్ ప్రూఫ్ కాదు, మామూలే. మన ఇంటి దగ్గర అయితే 3 కోట్లు అవుతుంది. అది దీనిలో అయితే ఎంతమంది, 3, 6, 7, 8 మంది, కాబట్టి 9 మంది కూర్చోవచ్చు. 9 మంది ఫ్రీగా ఫ్యామిలీతో మస్తుగా ఉంటుంది ఫ్యామిలీకి. మామూలుగా అయితే గుర్రం నడిపినట్టు ఉంటుంది ఈ బండి నడుపుతుంటే, అలా ఉంటుంది. సూపర్ అనుకో. ఇదైతే మా పిల్లదాని కారు, ఇది డిఫెండర్. ఇది కూడా దాదాపు 2 కోట్లు అవుతుంది. ఇంటి దగ్గర అయితే 2 కోట్లు అవుతుంది. ఇదేం పెద్ద కష్టమే ఉండదు. బాగా దీని పెయింట్ అయితే బాగా స్మూత్గా ఉంటుంది, బాగా నిగనిగా ఆడుతుంటుంది దీని పెయింట్. సో ఇది పెద్ద కష్టమే ఉండదు. ఇది 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఇది చూడవాలనుకుంటే జస్ట్ వాటర్ ఫ్రెష్ చేసి మనం నీట్గా కొట్టేసి ఉంటే, ఇంకా బట్ట అక్కడే ఉంది కదా, ఆ బట్ట అది మామూలుగా అయితే జమియాలో దొరుకుతుంది. జమియాలో అయితే 4.5 దినార్, అది ఎక్సెల్. అది తీసుకొని తుడిస్తే 10 నిమిషాల్లో కారు, ఎటువంటి కారు అయినా 10 నిమిషాల్లో అయిపోవాల్సిందే. అది